జై శ్రీమన్నారాయణ. చూడండి, ఎప్పుడు ఒకేలాగా కాకుండా మనము దోశలోకి వెరైటీగా పచ్చడి తయారు చేసి చూద్దామా ఎలాగో. మీరు ఎప్పుడు ఒకే టేస్ట్ చూస్తూ ఉన్నారు, అదేంటి అంటే పుట్నాల పచ్చడి లేదంటే కొబ్బరి పచ్చడి అలా కాకుండా వెరైటీగా చింతపండు పచ్చడి. మనం ఎంత కమ్మగా ఉంటుందో చింతపండు పచ్చడి, కొలతలతోటి పక్కా కొలతలతోటి. అంటే నేనైతే పక్కా కొలతలు ఏమీ చెయ్యను, కాకపోతే అందాసగా వేస్తూ ఉంటాను, మీరు చూడండి. అయితే కొంచెం ఉజ్జాయింపుగా, ఇప్పుడు ఎవరైనా పిల్లలు అంటే బాగా ఈజీగా పట్టేస్తూ ఉన్నారు. కొలత అంటే కొలత కాకపోయినా అందాజుగా ఇలా చూడగానే అలా పట్టేసేలాగా ఉన్నారు ఇప్పుడు పిల్లలు. చాలా తెలివైన వాళ్ళులా ఉన్నారు, వెంటనే పట్టేస్తారు. కానీ అయితే చూడండి, ముందుగా మనము ఏమేమి వేసుకోవాలి ఇవన్నీ కూడా. మనం దోశ అంటే అసలు ముందే అరగదు. ఒక్క దోశ తిన్నా మధ్యాహ్నం 2 వరకు కూడా ఆకలి అనేది అవ్వదు. అందుకని చాలామంది తేలిగ్గా ఉంటుందని ఇడ్లీ తింటారు. ఇడ్లీ అయితే 12కి ఆకలి అవుతుంది, తేలికైన ఆహారం అరిగిపోతుందని. దోశలకి ఇది చట్నీతో తింటే అసలు ఈజీగా అరిగిపోతుంది. అది కూడా మనకి చూడండి, ధనియాలు, పచ్చిశనగపప్పు, వేరుశనగపప్పు, ఇవన్నీ మనం కరివేపాకు ఇవన్నీ కూడా చూడండి. నేనైతే తాలింపు కూడా పెట్టను, ఎందుకంటే తాలింపులో ఊరికే నూనె 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 అన్నిటికీ నూనె ఎందుకండి. దోశ నిండా నూనె వేస్తాం, మళ్ళీ చట్నీలో కూడా నూనె వేసి మనం ఆ నూనె ఎప్పుడు కూడా మన వెంట పడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది నాకు. న్యాచురల్గా ఉండాలి, న్యాచురల్గా తినాలని నాది ఒక అభిప్రాయం అనమాట. మనం ఈ చింతపండు ముందుగా నానబెట్టుకున్నాము. అయితే నేను ధనియాలు, జీలకర్ర అన్నీ వేసుకున్నాను. ధనియాలు కూడా మనకి కఫం అనేది లేకుండా ఉంటుంది. ఉదయాన్నే మనం తినే టిఫిన్లోనే మనకి ఏదైనా కొంచెం మన కడుపులో ఒక విధంగా ఉన్న అరుగుదలకి ఉపయోగపడుతుంది, కఫాన్ని రానివ్వకుండా ఉంటుంది. కళ్ళు తిరగటం అలాంటివి కూడా ఏమైనా ఉన్నా కూడా తగ్గిపోతుంది అనమాట మనకి ధనియాలు వేయించినవి ఇలా చట్నీలో వేసుకొని తింటే. అదే చింతపండు కూడా అరుగుదలకి సపోర్ట్ చేస్తుంది. మనకు దోశ తొందరగా అరగదు కాబట్టి చింతపండు చట్నీ వేసుకొని తింటే చూడండి, మీకు మధ్యాహ్నం 1 గంట కల్లా ఆకలి అవుతుంది. చాలామంది మేము వెనకటికి మళ్ళీ ఎన్ని తింటున్నామా అన్ని తింటున్నామా అని కాదు. అక్కడ మనం ఎన్ని తిన్నా, ఒక్క దోశ తిన్నా కూడా మధ్యాహ్నం 2 వరకు అయితే ఉండగలం. ఆకలి అనేది అనిపించదు. దగ్గరికి కూడా నాకైతే మామూలుగా 3 వరకు కూడా ఆకలి అనేది అనిపించదు. ఒకటి తిన్నా కూడా అరగదు, అది అట్లాగే ఉంటుంది. అంటే మనం ఈ చట్నీతో తింటే మళ్ళీ తొందరగా ఆకలి అనేది వస్తుంది. చింతపండు అన్నీ మనం దినుసులు వేస్తాం కదా, జీలకర్ర, అదేవిధంగా పచ్చిశనగపప్పు, వేరుశనగపప్పు, మళ్ళీ ధనియాలు, కరివేపాకు ఇవన్నీ కూడా వేస్తాం కాబట్టి ఆ చట్నీలో. అందులో వేయరంటే వేరుశనగపప్పు లేదు పుట్నాల పప్పు, మనం వేసేది పచ్చిమిరపకాయలు, ఇంకా వేసేసి కొబ్బరి, లేదంటే అలా చేస్తాం ఆ చట్నీ అంటే. కానీ ఈ చట్నీలో మనం ఇవన్నీ వేసిన మూలాన పిల్లలకి బాగుంటుంది. పిల్లలకి కూడా, చిన్నపిల్లలకి తొందరగా జబ్బు పడుతూ ఉంటారు, అజీర్తి అనేది చేస్తూ ఉంటుంది. ఈ ధనియాలు, జీలకర్ర బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అందులో వేసుకోకూడదా, వేస్తాం కదా ధనియాలు తాలింపులో అంటే తాలింపులో తీసి పెడతారు. ఇలా పౌడర్ చేసి వేయచ్చు అందులో కూడా, కానీ ఈ రుచి వేరుగా ఉంటుంది. మనకు దోశలు తినేటప్పుడు కమ్మగా నోటికి బాగా రుచి అనిపించాలి. దోశ తిన్నంతసేపు మనకు రుచి అనిపించాలి. బయట ఎక్కడికో వెళ్ళి చట్నీ బాగోలేకపోతే మళ్ళీ మరుసటి రోజు మనం వెళ్ళాం కదా. అలాగే దోశ ఇప్పుడు నేనైతే మా అబ్బాయికి కోడిగుడ్డు ఎగ్ వేశాను, ఎగ్ దోశ వేశాను. ఆ దోశలకి చట్నీ ఇంకా బాగుంటుంది. ఎగ్గు దోశలోకి ఇక మనం కారపొడి చల్లడం అవసరంలా. చాలామంది ఉల్లిపాయలు, కారపొడి అన్నీ చల్లుతారు. నేను చిన్నులపాయ ఎక్కువ వేస్తాను కదా, ఎక్కువ చిన్నులపాయ వాడతానంటే నేను ఎక్కువగా. అందువలన మాకు ఎక్కువ అనేది పట్టదు, కారం అనిపించదు, సరిపడా ఉంటుంది. ఈ దోశలకు మనకి ఎగుటని కూడా అనిపించదు. దోశ తిన్నంతసేపు ఈ కారం, ఉప్పు, పులుపు అన్నీ ఇందులో ఉంటాయి కదా. మనకు 2వ రోజు ఎక్కువ పొలవదు పిండి, 3వ రోజు కానీ పొలవదు, పులుస్తుంది. అదే ఇది ఉంటుంది కదా చింతపండు పులుపు, ఆ పులుపు అనేది ఈ దోశకి కరెక్ట్గా సరిపోతుంది. ఇడ్లీలోకైనా బాగుంటుందండి. చింతపండు పచ్చడి చాలా బాగుంటుంది. నాకు చూస్తూ ఉంటేనే, చెప్తూ ఉంటేనే నీరు ఊరిపోతుంది. ఈ విధంగా మీరు ఒక్కరోజు పచ్చడి చేసుకొని తిని చూశారు అంటే ఇక నాకే మీరు చెప్తూ ఉంటారు, ఇలా చాలా బాగుందండి, చాలా బాగుందండి అని. ఒక్కసారి నేను చెప్పిన విధంగా చేసి చూడండి, చాలా రుచిగా